ఎంపీ డ్రగ్స్ కేసులో దొరకటం గురించి ఏమంటారండి మీరు? ఏముందండి తెలుగుదేశం వాళ్ళకు ఎక్కడ చూసినా కానీ ఇది మామూలే కదా. అదే వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా చిన్న పొరపాటు చేసినా కానీ బ్రహ్మాండంగా భూతద్దంలో చూపించే విధానము తెలుగుదేశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఆయనకు ఇప్పుడు చూపించినా కానీ ఏం చేసినా కానీ ఎక్కడే కానీ కనపడకుండా మాయ మాటలతో దాన్ని కప్పిపుచ్చుకుంటారు. వాళ్ళు మొదటి నుంచి మేము అరికడతాం అని చెప్తూనే ఉంటారు. వాళ్ళే మొత్తం అంతా ఎక్కడ చూసినా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కథలు అన్ని దాంట్లో సాగుతూనే ఉన్నాయి. వీళ్ళు తాగుతూనే ఉన్నారు. వీళ్ళు ప్రజలందరికీ మోసాలు చేస్తూనే ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాయకుడు అదే బాటలో నడుస్తున్నారు, వాళ్ళు అదే బాటలో నడుస్తున్నారు. మొత్తం తెలుగుదేశం అంతా ఈ డ్రగ్లోనే వాళ్ళు నడుస్తూ వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటూ ప్రజలందరినీ మభ్యపెట్టడం తప్ప మిగతాది ఏమి చేయలేదని నేను మనవి చేసుకుంటాను. చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి ఎంపీ మీద. చంద్రబాబు గారు ఆగ్రహం మామూలే. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆగ్రహం చేస్తాడు. లోపల కూర్చునేటప్పుడు ప్రశాంతంగా చేసుకున్నాయా మాకు కూడా కొద్దిగా వాటా వేయండి అనే రకంలో మాట్లాడుతుంది తప్ప ఏం జరుగుతుంది ఏమి ఉండదు, ఎక్కడ ఏమి జరగదు. తెలుగుదేశం వాళ్ళు ఏ మోసాలు చేసినా కానీ ఏం చేసినా కానీ చంద్రబాబు కప్పిపుచ్చడం తప్ప మిగతాది ఏం చేయడు. ఆ ప్రశ్నించే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కూడా అదే బాటే, ప్యాకేజ్ కోసం అమ్మడబడడం తప్ప వీళ్లకు ఈ ప్రజల గురించి పట్టించుకునే నాదుడైతే కాదని మాత్రమే మనం చేసుకుంటున్నాం. మహేష్ గారు కూడా ఒక వీడియో విడుదల చేశారు. నాకు ఎటువంటి అలవాట్లు లేవు, నేను ఊరికే మామూలుగా మీటింగ్ అంటే వెళ్ళానని ఆయన చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఫస్ట్ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఏమో చెకప్ చేసే తాగినట్లు ఉంది అని వాళ్ళే నిరూపిస్తున్నారు కదా. అంటే ప్రభుత్వానికి కూడా ఏమైనా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆఫీసర్స్ కూడా మొత్తం ఏమన్నా వైసీపీ మద్దతుదారులా? ఏమన్నా మీ మద్దతుదారులను మీరు పెట్టుకున్నారు. మీరు అందరితో పాటు నువ్వు ఆడ రెడ్ హ్యాండెడ్గా దొరికినావు, వాళ్ళపైన అటాక్ చేయడం మొదలుపెట్టావు. వాళ్ళు చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఎవరు ఇది లేదు. కాకపోతే మాకు సిగ్గుచేటైన విషయం ఏంటంటే మైదుకూరు ఏరియాలో ఉన్నటువంటి ఒక ఎంపీ నరసాపురంలో పోటీ చేసి అక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకొని ఆ రాయలసీమకు చాలా సిగ్గుచేటైన విషయం ఇది. ఆయన ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఆయనకు అలవాట్లు ఏమైనా ఉంటే ఇంట్లో వరకు చూసుకోవాలి, కానీ ఎక్కడెక్కడ చూసుకొని చేసుకునడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అట్లా విషయాలు మానుకోవాలా, తర్వాత ఆఫీసర్ల మీద అటాక్ చేయడం కూడా మానుకోవాలని మనం చేసుకుంటూ తెలుగుదేశం తెలుగు వారికి సంబంధించిన ఒక ఎంపీ పార్లమెంట్లో చట్టసభల్లో పాల్గొనాల్సిన వ్యక్తి అట్లా డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం గురించి ఏపీకి ఇది ఒక సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. ఇండియాలోనే తెలుగుదేశం అంటే ఒక సిగ్గుచేటు అయినటువంటి పార్టీ. ఎందుకంటే ఎక్కడ చూసినా తలకాయ వంచుకొని తిరగడమే తప్ప వేరేది ఏం లేదు. దొంగతనాలు చేయడంలో అయినా కానీ, మాయమాటలు చెప్పడంలో కానీ, ఏ కాంట్రాక్ట్లు అయినా ఏమైనా కమిషన్లు తీసుకోవడంలో కానీ ప్రతి దాంట్లో విపులమైంది ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రత్యేకంగా మనకు చెడ్డ పేరు అనేది ఏముంది, ప్రతిసారి తెలుగుదేశంతో చెడ్డ పేరు వస్తుంది. కోర్టుల నుంచి అట్లే వస్తున్నాయి, ప్రజల దగ్గర నుంచి అట్లే ఆ విధంగానే వస్తున్నాయి. ఎక్కడ చూసినా వీళ్ళు చేసేటువంటి స్కాములు, మోసాలు మొత్తం ఎక్కడ చూసినా కానీ రోజు రోజుకు ప్రాకిపోతున్నాయి తప్ప వాటిని అనగదొక్కే ప్రశాంతత ఈ చంద్రబాబు నాయుడుకు లేదు. ఎంతసేపునే మోసగాళ్ళను పైకి తీసుకురావడమే ఆయన ముఖ్య ఉద్దేశం అని నేను మనవి చేసుకుంటున్నాను.